రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. టీడీపీ న్యాయవాది గుడిపాటి లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదులు ఆధారంగా సజ్జలపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా సజ్జల చేసిన వ్యాఖ్యలపై లక్ష్మీనారాయణ టీడీపీ నేతలు నిన్న ఫిర్యాదు చేశారు. 2 రోజుల క్రితం వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. రూల్స్ పాటించేవారు కౌంటింగ్ కు అక్కర్లేదని, వాదించేవారు మాత్రమే వెళ్లాలని రామకృష్ణారెడ్డి చెప్పారు. దాంతో సజ్జలపై ఐపీసీలోని 153, 505, 125 సెక్షన్ల కింద సజ్జలపై కేసు పెట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి. శివాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పైన క్రిమినల్ కేసు నమోదైంది. తాటిపల్లి పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదైంది. ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటింగ్ రోజు ఏ విధంగా వ్యవహరించాలనే అంశానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌంటింగ్ చీఫ్ ఏజెంట్లతో సమావేశమయ్యారు. ఈ సమావేశం సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ అడ్వకేట్ గూడపాటి లక్ష్మీనారాయణ తాడేపల్లి పిఎస్ లో సజ్జల రామకృష్ణారెడ్డి పైన ఫిర్యాదు చేయడం జరిగింది. రూల్స్ పాటించేవారు కౌంటింగ్ కు అవసరం లేదని, వాదించేవారు మాత్రమే కౌంటింగ్ కు వెళ్లాలని సజ్జల రామకృష్ణారెడ్డి రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ అడ్వకేట్ లక్ష్మీనారాయణ తాడేపల్లి పిఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు సజ్జల రామకృష్ణారెడ్డి పైన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. ఐపీసీలోని U/S 153, 502, అదేవిధంగా ఐపీసీ 125, RPA 1951 కింద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎన్నికల సమయంలో కావచ్చు, ఎన్నికల తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ నేతలు ఒకవైపు రెచ్చగొట్టే వ్యాఖ్యలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని వైసీపీ ఆరోపిస్తుంటే, మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కౌంటింగ్ రోజు డిస్టర్బ్ చేసేందుకు కుట్రలు చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుందంటూ తెలుగుదేశం పార్టీ కూడా ఆరోపిస్తుంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు అంశానికి సంబంధించి వివాదం కొనసాగుతూ ఉండగా, తాజాగా ఈ అంశానికి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీకి సంబంధించిన కౌంటింగ్ చీఫ్ ఏజెంట్లతో సమావేశమయ్యారు. కౌంటింగ్ రోజు చాలా అప్రమత్తంగా ఉండాలి, తెలుగుదేశం పార్టీ నేతలు అల్లర్లు చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా గట్టిగా ఉండాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. అంతేకాకుండా ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కౌంటింగ్ రోజు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ కు సంబంధించి గట్టిగా వాదించే వాళ్ళు కూడా కావాలి. ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు రూల్స్ కు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే ఈ అంశాన్ని కౌంటింగ్ రోజు ఆ ఏజెంట్ల దృష్టికి తీసుకెళ్లాలి, ఆర్ఓ దృష్టికి తీసుకువెళ్లాలంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ అంశంపైనే ఆ వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయంటూ టీడీపీ ఆరోపణలు చేసింది. దానికి సంబంధించి కంప్లైంట్ కూడా చేసింది. ఈ కంప్లైంట్ ఆధారంగానే సజ్జల రామకృష్ణారెడ్డి పైన అయితే కేసు నమోదైంది. శివాని. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.